హాయ్ వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. ఇంజాపూర్ హయత్ నగర్ మునగనూరు ఏరియాలో చుట్టూ ఇళ్ల మధ్యలో కంప్లీట్గా రెసిడెన్షియల్ ప్లేసెస్లో మంచి ఇంటి కోసం వెతుకుతున్న వాళ్ళకి ఓ అద్భుతమైనటువంటి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. 145 స్క్వేర్ యార్డ్స్లో G+1 పర్మిషన్తో డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్. చాలా చాలా బాగుంది. ఇంటి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు శోభా ప్రాపర్టీస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ఇలాగే ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కిందున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని కూడా మీ బడ్జెట్లో ఇంతే అందంగా అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాంటి ప్రాపర్టీస్ని చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంకెందుకు, ఈ ఇండిపెండెంట్ హౌస్ని చూసేద్దాం. ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ ఇల్లు ఏ లొకాలిటీలో ఉందో నేను క్లియర్గా చెప్తానండి. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనం చూడబోయేటటువంటి ఇల్లు ఉంది. ఇది హయత్ నగర్ టు ఇంజాపూర్ వెళ్ళేటటువంటి ప్రపోజల్ 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. జస్వల్ ఫర్నిచర్ షాప్ నుంచి కూడా మనం వాకబుల్ డిస్టెన్స్లో వచ్చేయచ్చు. ఇటు సైడ్ చూసుకుంటే ఇబ్రహీంపట్నం బస్ స్టాప్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇంజాపూర్ బస్ స్టాప్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. రోడ్ కనెక్టివిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇక సరౌండింగ్స్ విషయానికి వస్తే ఇక్కడి నుంచి కూడా అకాడమిక్ హైట్ స్కూల్ ఉందండి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. నెక్స్ట్ జీ స్కూల్ వచ్చి మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే జీ స్కూల్ ఉంది. సరౌండింగ్స్లో స్కూల్స్, కాలేజెస్, పెట్రోల్ బంక్స్ మనకి ఏవైతే నీడ్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి హౌస్ ఇది. 145 స్క్వేర్ యార్డ్స్లో ప్రజెంట్ మనం చూస్తున్న రోడ్ వచ్చి 25 ఫీట్ రోడ్డు. దీనికి ఇంకా కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. దానికి ముందు ఇంటి డైమెన్షన్స్ విషయానికి వస్తే 145 స్క్వేర్ యార్డ్స్లో G+1 పర్మిషన్తో డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్. ఇక డైమెన్షన్స్ 26x50 డైమెన్షన్స్లో ఉంది. ఇల్లు లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం చూస్తున్న ఇంటికి వెస్ట్ ఫేస్లో ఎంట్రన్స్ ఉందండి. నేను వెస్ట్ ఫేస్ నుంచి లోపలికి వస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, పార్కింగ్ స్పేస్ కనిపిస్తుంది. ఈజీగా 2 కార్లు హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు. ఎంత స్పేషియస్గా కనిపిస్తుందో చూడండి. పెద్ద కారు, బైక్ పార్క్ చేసుకోవచ్చు. ఇంకా గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ రకరకాలుగా మొక్కల్ని మనం పెట్టుకొని నీట్గా గార్డెనింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి కొంచెం వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారు. మెట్ల పక్కన ఇక్కడ చూసుకుంటే ఇటు సైడ్లో మనం వాషింగ్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవడానికి వాషింగ్ ఏరియా ఇచ్చారు. ఇటు సైడ్ ఒక వాష్రూమ్ కూడా, గెస్ట్ వాష్రూమ్ కూడా అరేంజ్ చేసి ఇచ్చారు. చూడండి, ఇక్కడ బిల్డర్ చాలా అనుభవంతో కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఎక్కడ చూస్తున్నా కూడా సైడ్ ఈ మార్బుల్స్ కానీ, పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కానీ అంత క్లాసీ లుక్తో చాలా నీట్గా మెయింటైన్ చేశారు. నెక్స్ట్ నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి లోపలికి. ఈ మెయిన్ ఎంట్రన్స్ కూడా మీరు డోర్ చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది ఇండియన్ టేక్వుడ్తో చేశారు. ఈ చౌక్స్ కానీ, ఈ డోర్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు. కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి. లోపలికి వస్తే ఇది హాల్. మనం చూస్తున్నది హాల్. అసలు ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. ఇది 145 స్క్వేర్ యార్డ్సే, కానీ సడన్గా మనం కనుక ఇంటిని చూస్తే 175 స్క్వేర్ యార్డ్స్ లుక్ వచ్చిందండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వాడి చాలా నీట్గా ప్రాపర్గా ప్లాన్ చేశారు. ప్రజెంట్ మనం ఉన్నది హాల్లో టీవీ యూనిట్కి కూడా డిజైన్ చేసి ఇచ్చేసారు. మనం దీనికి అసలు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా టీవీ తెచ్చుకొని ఫిక్స్ చేసేసుకోవచ్చు. అంత నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు. హాల్కి సైడ్స్ కూడా వెంటిలేషన్ కోసం అని చెప్పి మనకి ఇక్కడ విండోస్ ఇచ్చారు. అలానే సేఫ్టీ మెజర్మెంట్ కోసం గ్రిల్స్, యూపీవీసీ విండోస్ కూడా ఇచ్చేసారు. మనం ఇంకేమీ అరేంజ్ చేసుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇవి కూడా మస్కిటో విండోస్ కూడా అరేంజ్ చేసి ఇచ్చారు. హాల్లో నుంచి ఇటు సైడ్ మనం ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ మనకి డైనింగ్ హాల్ కనిపిస్తుంది చూడండి. జనరల్గా ఇంత తక్కువ ప్లేస్లో డైనింగ్ హాల్స్ రావు, కానీ వీళ్ళు చాలా బాగా ప్లాన్ చేశారు. ఇక్కడ మనకి డైనింగ్ అంతా ఏర్పాటు చేసుకోవచ్చు. డైనింగ్ హాల్ ఇచ్చారు. ఇటు సైడ్ నుంచి పక్కకు వచ్చేసరికి పూజ కోసం అని చెప్పి సపరేట్గా ఒక ఆర్చ్ లాగా ఇచ్చారు. మనం ఫ్యూచర్లో కనుక వుడ్ వర్క్ చేయించుకున్నట్లయితే దీనికి డోర్ పెట్టించుకుంటే పూజ గది కూడా సపరేట్గా కనిపిస్తుంది. నీట్గా స్పేషియస్గా కూడా ఉందండి. ఉన్నంతలో నీట్గా పెట్టారు. పూజ గది నుంచి ఇటు సైడ్ వస్తే ఇక్కడ కనిపించేది కిచెన్ కూడా ఇలా షేప్లో ఉన్నటువంటి కూడా ఇలా పొడుగ్గా కనిపిస్తున్న క్యూట్గా నీట్గా ఉందండి. స్పేషియస్గా కాదు కానీ చాలా క్యూట్గా నీట్గా ఇచ్చారు. అంతా కూడా నీట్గా గ్రానైట్తో, మార్బుల్స్తో అరేంజ్ చేసి ఇచ్చారు. వాస్తు ప్రకారం మనకి ఇటు సైడ్ ఒక డోర్ ఉండాలి. పక్క వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారు. అందుకే మనకి సౌత్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు. ఈ డోర్ నుంచి ఇటు తీసుకుంటే సెట్ బ్యాక్స్ కూడా మరీ అంత కంజెస్టెడ్గా ఏం లేవు.
ఫ్రీగా మనం మూవ్ అయ్యేటట్టుగానే ఉన్నాయి సెట్ బ్యాక్స్ కూడా. ఇది సౌత్ అంతా. ఈ సౌత్‌కి ఇట్లా స్పేస్ ఇచ్చారు. మళ్ళీ మనం ఇటు నుంచి కూడా బ్యాక్ సైడ్‌కి వచ్చేస్తే ఇక్కడ ఇంకొక డోర్ ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ మనకి వెస్ట్ ఫేస్‌లో ఉండడం వల్ల క్వైట్ ఆపోజిట్‌లో ఈస్ట్ ఫేస్‌లో కూడా డోర్ ఉండాలండి. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఈస్ట్ ఫేస్‌లో డోర్ ఇచ్చారు. మీరు చూస్తే ఇటు సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు చూడండి. ఈ సెట్ బ్యాక్స్ నుంచి బయటికి వెళ్ళడానికి ఇటు సైడ్ కూడా డోర్ ఇచ్చారు. అటు లాక్ చేసినట్టుంది. ఇటు సైడ్ కూడా డోర్ ఇచ్చారు. ఇది క్వైట్లీ దానికి ఆపోజిట్‌లో. అంటే వాస్తు మాత్రం పక్కగా ఫాలో అయ్యారు. మనకి 4 డోర్స్ క్వైట్ ఆపోజిట్‌లో. ఇలా మనం ఈస్ట్ ఫేస్ నుంచి ఇటు సైడ్ వస్తే ఇది కంప్లీట్‌గా వాషింగ్ ఏరియా. వాషింగ్ ఏరియా కనిపిస్తుంది కదా! ఇక్కడే మనం వాషింగ్ మిషన్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ టైల్స్‌తో డిజైన్ చేసి ఇచ్చేశారు. చాలా బాగుంది. బోర్ ఉంది. స్టోరేజ్ కోసం సంప్ కూడా ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది కదా! బోర్‌కి స్టోరేజ్ కోసం సంప్ ఇచ్చారు. ఇటు సైడ్ కనిపిస్తుందండి. ఇక్కడ ఉంది బోరు. మళ్ళీ ఇటు సైడ్ సెట్ బ్యాక్స్ కూడా ఫ్రీగానే మూవ్ అయ్యే విధంగానే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు. మరీ కంజెస్టెడ్‌గా అయితే అసలు లేవు. నెక్స్ట్ మనం ఇంకా హాల్‌లో నుంచి ఇది డబుల్ బెడ్‌రూమ్ కదా! 2 బెడ్‌రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మాస్టర్ బెడ్‌రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళడానికి మధ్యలో మీకు ఒక ఆర్చ్ లాగా డిజైన్ చేసి ఇచ్చారు చూడండి. ఇది కంప్లీట్‌గా వుడ్ కలర్‌లో డిజైన్ చేసి ఇచ్చారు. దీన్ని మనం కావాలంటే మాడిఫై చేసుకోవచ్చు. ఇలాగే వదిలేసినా కూడా బాగుంటుంది. ఈ ఆర్చ్‌లోంచి ఇటు సైడ్ వస్తే ఇది మాస్టర్ బెడ్‌రూమ్. 6x6 కాట్‌తో చాలా నీట్‌గా ఉందండి మాస్టర్ బెడ్‌రూమ్. వెంటిలేషన్ కూడా ఏమాత్రం ప్రాబ్లం లేకుండా మనకి ఫోటో ఫ్రేమ్‌లో ఉన్నటువంటి విండోని డిజైన్ చేసి ఇచ్చారు. ఇది కంప్లీట్‌గా ఫోటో ఫ్రేమ్‌తో ఉన్న విండో విత్ గ్రిల్స్, యూపీవీసీ డోర్స్‌తో అటాచ్డ్ బాత్రూమ్. మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా కొంచెం స్పేషియస్‌గానే ఉంది. జనరల్‌గా ఈ మధ్య చాలా నీట్‌గా ప్లాన్ చేసుకుంటున్నారండి. ట్యాప్స్ లాంటివి ఏం కనెక్ట్ చేయట్లేదు ఫస్టే. అంతా సేల్ అయిపోయిన తర్వాత ట్యాప్స్ కనెక్ట్ చేసేస్తున్నారు. కొత్తది అనే ఫీల్ రావడం కోసం, ఎవ్వరూ వాడుకోకుండా ఉండడం కోసం. ఈ ఐడియా అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్‌లోంచి ఇటు సైడ్ వస్తే ఇక్కడ కూడా వాల్‌ని ప్లెయిన్‌గా వదిలేయకుండా చాలా నీట్‌గా టైల్స్‌తో డిజైన్ చేశారు చూడండి. ఇది హాల్‌లో ఉండడం వల్ల లుకింగ్ కోసం చాలా నీట్‌గా డిజైన్ చేసి ఇచ్చారు. ఇక్కడ మనకి కావాలనుకుంటే ఫ్యూచర్‌లో వాష్ బేసిన్ లాంటిది మనం ప్లాన్ చేసుకోవచ్చు. దానికి ముందే అరేంజ్‌మెంట్ చేసి ఇచ్చారు. ఇక్కడ కామన్ వాష్‌రూమ్ ఇచ్చారు. ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ కామన్ వాష్‌రూమ్ అనేది తీసుకున్నారు. ఈ వాష్‌రూమ్ పక్క నుంచి ఇలా వస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మరీ కంజెస్టెడ్‌గా లేదండి. స్పేషియస్‌గా ఉంది. చాలా క్యూట్‌గా కూడా ఉంది. వాల్స్ కూడా ఏదో కామన్‌గా ఒక వైట్ కలరో, ఒక లైట్ కలరో కాకుండా డిజైనర్ కలర్స్ వాడారు. మాస్టర్ బెడ్రూమ్‌లోను ఇక్కడ కూడా మంచి డిజైనర్ కలర్స్ వాడారు. వీటికి లైఫ్ ఎక్కువ ఉంటుందండి. బిల్డర్ కన్‌స్ట్రక్షన్ అని చెప్పి ఏదో కట్టేయాలన్నట్టు కాకుండా చాలా నీట్‌గా ప్లాన్ చేశారు చూడండి. ఫాల్ సీలింగ్ కూడా కూల్ లుక్‌తో కనిపిస్తుంది మీకు. హడావిడిగా కాకుండా ఇల్లు మొత్తం చాలా ప్లెజెంట్‌గా కనబడుతుంది. 4/6 కాట్ ఫ్రీగా పడుతుంది. అలానే షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా గ్రాండ్ లుక్‌లో కనిపిస్తుంది బెడ్రూమ్ కూడా. చూశారు కదా! 145 గజాల్లో చాలా అందంగా, అద్భుతంగా కనిపిస్తుందండి. నిజంగానే నేను నా పర్సనల్ ఒపీనియన్ కూడా చెప్తున్నాను. 145 స్క్వేర్ యార్డ్స్‌లా అనిపించదు ఇల్లు చూస్తే కూడా. హాల్ చూడండి ఎంత స్పేషియస్‌గా ఉందో. టీవీ యూనిట్ నుంచి మనం ఇక్కడ కూర్చుంటే కూడా డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఎంత పెద్ద టీవీనైనా మనం పెట్టుకోవచ్చు. ఈ ఆర్చ్ కూడా చాలా నీట్ లుక్‌తో కనిపిస్తుంది మీకు పైన చూస్తే కూడా. హాల్‌లో వాడిన ఫాల్ సీలింగ్ కూడా కొత్త డిజైన్స్ వాడారు ఇప్పుడు. ఫాల్ సీలింగ్ కూడా చూడండి చాలా యూనిక్‌గా కొత్త డిజైన్స్ వాడారు. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉంది. ఒకసారి సరౌండింగ్స్ అంతా ఎట్లా ఉన్నాయో నేను టెర్రస్ పైన కూడా చూపిస్తాను. చూశారు కదా! కంప్లీట్‌గా 145 స్క్వేర్ యార్డ్స్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇండిపెండెంట్ హౌస్. చాలా ప్రీ ప్లాన్డ్‌గా పర్ఫెక్ట్ కన్‌స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ నేను పైకొచ్చాను చూడండి. టెర్రస్ పై నుంచి మీకు చూస్తే సరౌండింగ్స్ చూస్తున్నారు కదా! అన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ అండి. జనరల్‌గా మనం ఇండిపెండెంట్ హౌసెస్ అనంగానే ఎక్కడో ఊరికి చివరున్నాయి, అసలు చుట్టుపక్కల ఇళ్ళు లేవు, ఇలాంటి ఫీలింగ్ మనకి ఎక్కువ ఉంటది. అందుకే నేను మీకు ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. సరౌండింగ్స్ మొత్తం అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడే అక్కడ అపార్ట్మెంట్ కల్చర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక అపార్ట్మెంట్స్ కూడా కొత్తగా వస్తున్నాయి. కంప్లీట్‌లీ రెసిడెన్షియల్ ఏరియా. చాలా పీస్‌ఫుల్ లొకేషన్‌లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియా. ఇటు సైడ్ చూసుకుంటే రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్. మీరు అటు చూస్తే వెహికల్స్ వెళ్తుంది కూడా మీకు కనిపిస్తది. చాలా వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంది. రోడ్డుకి మాత్రం చాలా చాలా దగ్గరగా ఉన్నాం. పీస్‌ఫుల్ లొకేషన్‌లో రోడ్డుకి చాలా దగ్గరగా అన్ని ఫెసిలిటీస్‌తో ఉన్నటువంటి మంచి ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే పైనున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇక ఫైనల్‌గా కాస్ట్ విషయానికొచ్చేసరికి 145 స్క్వేర్ యార్డ్స్‌లో G+1 పర్మిషన్‌తో ఉన్నటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ వచ్చి 98 లాక్స్ ఉందండి. స్లైట్‌లీ నెగోషియబుల్. ఇంకా దీనికి సంబంధించి ఏ వివరాలైనా సరే పైనున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు.
మీరు కూడా మీ ప్రాపర్టీని ఇలాగే ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కిందున్న నెంబర్‌కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా అందంగా, అద్భుతంగా మీ బడ్జెట్‌లో ప్రమోట్ చేసిస్తాం. మీకింకా ఏ ఏరియాలో ప్రాపర్టీస్ కావాలి, ఎలాంటి ప్రాపర్టీస్ కావాలి అన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తే వాటిని చూపించే ప్రయత్నం చేస్తాం. శోభ ప్రాపర్టీస్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ప్రాపర్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.